మనిషి తాలూకా జీవితం, వాడి స్థితి దేనివల్ల వస్తుందంటే వాడి పూర్వజన్మ కర్మానుష్ఠానం, కర్మఫలమే ఇప్పటి జీవితం స్థితి అన్నమాట. మనం అనుకుంటాం వీడు ఇన్ని పాపాలు చేస్తుంటాడు, వీడు అస్సలు మంచివాడు కాదు, అయినా వీడు సుఖంగా ఉన్నాడు, కారులో తిరుగుతున్నాడు, మంచి ఇల్లు కట్టుకున్నాడు, ఎంత హోదాగా ఉన్నాడు అని అనుకుంటాం. ఒక్కొక్కరు ఎంత మంచిగా ఉన్నా, ఎన్ని పుణ్యకార్యాలు చేసినా వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందంటే దీనాతి దీనంగా ఉంటుంది, హీనంగా ఉంటుంది. జీవితంలో ఎన్నో ఇబ్బందులు గురవుతూ ఉంటారు. మరి ఇంత మంచిగా ఉన్నా మాకు ఎందుకు ఇలా జరుగుతుంది అనే అనుమానం మళ్ళీ ఉంటుంది. ఒక దుర్మార్గుడు, ఒక పాపాత్ముడు ఇంత భోగాలు సుఖాలు అనుభవిస్తున్నాడంటే దానికి కారణం ఏంటో తెలుసా? ఈ జన్మలో ఎంతటి పాపాత్ముడైనా గత జన్మలో ఎన్ని పుణ్యాలు చేశాడో కదా, అందుకే ఇంత భోగం అనిపిస్తున్నాడు. వాడు ఈ జన్మలో చేస్తున్న పాపాలు దుర్మార్గాలే మనం చూస్తున్నాం. గత జన్మలో తను చేసిన పుణ్యాన్ని, తను చేసిన దానాన్ని మనం చూడలేదు. అది భగవంతుడికి ఒక్కడికే తెలుసు. అందుకే ఈ జన్మలో ఇంత ఐశ్వర్యాన్ని, ఇంత భోగాన్ని ఇచ్చాడు. అలాగే ఇప్పుడు కష్టాల్ని, మానసిక బాధల్ని, పేదరికాన్ని అనుభవిస్తున్న వాళ్ళు ఇప్పుడు వాళ్ళు చేసిన పుణ్యాన్ని, మంచితనాన్ని మనం ఇప్పుడు చూస్తున్నాం. కానీ వాళ్ళు చేసిన గత జన్మలలో చేసిన పాపాలు, దుర్మార్గాలు మనకు తెలియవు కదా, కానీ భగవంతుడికి తెలుసు. కనుక వీరు ఈ జన్మలో కష్టాలని, సమస్యల్ని, అనారోగ్యాన్ని, అప్పుల బాధలను, కష్టాలను అనుభవిస్తున్నారు. ఇప్పుడు వీళ్ళు ఈ జన్మలో చేస్తున్న పుణ్యము, మంచితనం వచ్చే జన్మకు దాచుకున్నట్టు అన్నమాట. పూర్వజన్మ పుణ్యఫలం వల్ల ఎంత భోగాలు అనుభవిస్తున్నా, ఎంత అష్టైశ్వర్యాలు కలిగి ఉన్నా, ఎంత డబ్బు ఉన్నా కూడా వాళ్ళు ఈ జన్మలో చేస్తున్న పాపాలు, దుర్మార్గాలన్నీ వచ్చే జన్మకు అనుభవిస్తారన్నమాట. ఈ జీవిత రహస్యాన్ని కానీ తెలుసుకుంటే బాధ కానీ, విచారం కానీ ఏమీ ఉండదండి. నిరాశ, నిస్పృహ కూడా ఉండదు. అందుకే శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో అర్జునుడి ద్వారా మనకి అన్ని విషయాలు చెప్పారండి. అది చదువుకుంటే అన్నీ తెలుస్తాయి. అందుకే ఎవరు కూడా అసలు నాకే ఎందుకు కష్టం వస్తుంది, నేను ఏ పాపం తెలిసి చేయలేదు, నేను కరెక్ట్గా ఉన్నాను కదా, పూజలు బాగా చేస్తున్నాను, భగవంతుని నమ్ముకున్నాను, అయినా కూడా నాకెందుకు ఈ కష్టాలు అని ఏడుస్తూ ఉంటారు. అందుకే భగవద్గీత చదువుకున్నట్లయితే మీ తాలూకా ఆలోచనకి సమాధానం దొరుకుతుందండి. భగవద్గీతను చదవండి. భక్తులకు కష్టాలు ఎక్కువని అనుకుంటారు. పాపాత్మలకే దేవుడు దయ చూపుతాడని, పాపాత్మలకే జడుస్తాడని, పాపాత్మలకే అన్నీ ఇస్తాడని అపోహపడుతూ ఉంటారు కొందరు. అది చాలా తప్పండి. భగవంతుడికి అందరం బిడ్డలమే, అందరం సమానమే, దయామయ్యాడు తండ్రి. అయితే మన కర్మానుష్ఠానమే మనకు పరిస్థితులు ఏర్పడుతుంటాయి, మంచివైనా చెడ్డవైనా. మనం భగవంతుని ఆశ్రయించి భగవంతుని శరణాగతి పొందితే ఏ కష్టం లేకుండా భగవంతుడు సునాయాసంగా కష్టాల నుంచి ఒడ్డెక్కిస్తాడు, పాపాలని కరిగింపజేస్తాడు. మనం భగవంతుని నమ్ముకొని భక్తితో, ఆర్తితో భగవంతుని సేవించినట్లయితే ఆ భగవంతుడు మన వెనకే ఉండి మంచి దారిని చూపిస్తాడు, కష్టాల నుంచి కడతీరుస్తాడు, మంచి మార్గం నడిచేటట్టు అనుగ్రహిస్తాడు, మనల్ని కష్టాల బారి నుంచి రక్షిస్తాడు. మన ధర్మమే మనకు కాస్తుందండి, పక్కవాడితో మనకు సంబంధం లేదు. భగవద్గీతను చదువుకున్నట్లయితే మనకు ఆత్మస్థైర్యం కలుగుతుంది, మనోనిబ్బరం కలుగుతుంది, జీవిత సత్యం తెలుస్తుంది, అసలు భగవంతుడు ఏమిటో తెలుస్తుంది, అసలు భగవంతుడు ఎంత కరుణామయుడో మనకి బోధపడుతుంది, భగవంతుడు ఎంతటి వారో కూడా తెలుస్తుంది. మనకు ఏ కష్టం వచ్చినా మన కర్మ ఫలమే అని తెలుసుకోవాలి. భోగాలు, సుఖాలు, ఐశ్వర్యాన్ని అనుభవిస్తున్న వాడిని చూసి అది వాడి పూర్వజన్మ పుణ్య ఫలితమే, కర్మ ఫలితమే అని గ్రహించాలి. భగవంతుని నిందించరాదు, ఇది గ్రహించాలి. భగవంతుని నిందించినట్టయితే మరికొంత పాపం చుట్టుకోవడమే కాక మరొకటి లేదు. కష్టాలైనా సుఖాలైనా ఒకేలాగా ఉండవండి.
ఈ రోజున్న కష్టాలు రేపు ఉండవు, ఈ రోజున్న సుఖాలు రేపు ఉండవు. కనుక కష్ట సుఖాలు కావండి కొండలు జీవితంలో. ఆ సత్యం గ్రహిస్తే ఏ బాధ ఉండదు. కష్టం పక్కన సుఖం ఉందని గ్రహించాలి.